ఈ మధ్య నేను భార్యాభర్తల మిస్అండర్స్టాండింగ్స్, కోరల్స్ ఇవన్నీ గమనించినప్పుడు ఒక చిన్న సర్వేలాగా చేశాను. ఒక 2 ఇయర్స్ భార్య నంబర్ మొత్తం కూడితే 1 వచ్చి భర్త నంబర్ 6లో ఉన్న 8లో ఉన్న ఈ కమ్యూనికేషన్స్ అనేది చాలా చాలా బ్యాడ్ అయిపోతాయి. 1 సూర్య భగవానుడు, 6 శుక్ర భగవానుడు, 8 శని భగవానుడు. సూర్యుడికి శుక్రుడికి పడదు, సూర్యుడికి శనికి పడదు. సో మొబైల్ నంబర్స్ అప్పుడు ఇండివిజువల్గా చూసుకుంటున్నాం. మ్యారేజ్ అయ్యాక అలా చూసుకోవడానికి లేదు. భార్య నంబర్, భర్త నంబర్ మ్యాచింగ్గా ఉండాలి. భార్య నంబర్ 1లో ఉంటే భర్త నంబర్ 5లో ఉంటే బాగుంటుంది. అండర్స్టాండింగ్స్ బాగుంటాయి, కమ్యూనికేషన్స్ బాగుంటాయి. మొబైల్ నంబర్లో ఎక్కువ జీరోలు లేకుండా చూడండి. కొంతమందికే పడుతుంది, 100కి 1కి పడుతుంది, నాకు పడుతుంది. సో నాకు 0 లక్కీ, నేను పెట్టుకుంటాను. అందరికి అలా ఉండదు కదా. నా పేరులో 13 అక్షరాలు ఉన్నాయి కిరణ్ నెహ్రూలో. అందరికి ఇలా పడదు కదా. 13 అక్షరాల్లో ఒసామా బిన్ లాడెన్ కిల్డ్, సద్దాం హుసేన్ హ్యాంగ్డ్. కిరణ్ నెహ్రూకి నేము ఫేముకి రావడానికి 13 అక్షరాలకు కారణం. సో భర్త నంబర్ 1లో ఉండి భార్య 6లో ఉన్న 8లో ఉన్న కష్టాలు, తిప్పలు, తిట్లు, ఆ ఫోన్లో డబ్బులు ఇవ్వడం, ఇంట్లో మనశ్శాంతి ఉండదు. సో మొబైల్ నంబర్స్ భార్య భర్తలకు ఎలా ఉండాలి? సో నేను భార్య పేరు, భర్త పేరు, డేట్ ఆఫ్ బర్త్లు పెడితే సో పర్ పర్సన్ 500 రూపీస్ ఫీజు ఛార్జ్ చేస్తున్నాను. చక్కటి మొబైల్ నంబర్ 10 డిజిట్స్ కూడితే ఎలా ఉండాలి, 6th ప్లేస్లో ఏమి ఉండాలి, 10th ప్లేస్లో ఏమి ఉండాలి, ఇద్దరికి సపరేట్గా ఇస్తాను. 500 ఫర్ వైఫ్, 500 ఫర్ హస్బెండ్. స్క్రీన్ నెంబర్స్ కాల్ చేసి తీసుకోండి. ఈ కాంబినేషన్స్లో పెట్టుకొని వాడుకుంటే మీ కమ్యూనికేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి.